ఏలూరులో పబ్లిక్ హెల్త్ ఆఫీసర్గా పోస్ట్ అయ్యాను. మొట్టమొదటి ఇన్స్పెక్షన్లోనే తెల్లేటి నిండా సీలైస్ అనే బ్యాక్టీరియా నిండి ఉందని తెలిసింది. వెంటనే రెస్పాన్స్ చేసి యాక్షన్ తీసుకోవాలని అప్పటి కలెక్టర్ లేట్ మిస్టర్ రాజ్ సిన్హాకి రిపోర్ట్ చేశాను. అది మినిస్టర్ విశాఖవాణి గారు నడుపుతున్నదని 2.5 లక్షల ఓటర్లకి జీవనోపాధి అని నా ప్రపోజల్ రిజెక్ట్ చేశారు. ఇన్స్పెక్షన్ రిపోర్ట్స్ ఫేక్ చేయమని, లేదంటే ట్రాన్స్ఫర్. ఆ పని నేను కాకపోతే నన్ను తప్పించి ఇంకోరితో ఎలాగో చేయిస్తారులే అని నేనే చేశాను. వెంటనే డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ చేశారు. చెరువు కట్టల వల్ల చుట్టూ ఉన్న పొలాలు నాశనం అవుతున్నాయని 4 ఏళ్ల కిందట రైతులు నా దగ్గరికి వచ్చినప్పుడు ఇప్పుడైనా యాక్షన్ తీసుకో. అప్పటి మత్స్యశాఖ మంత్రి శ్రీమతి విశాఖవాణి గారిని డైరెక్ట్గా కలిసి మరో రిపోర్ట్ సబ్మిట్ చేశాను. రైతుల కన్నా మత్స్యకారుల ఓట్లు ఎక్కువని తెల్లేటి రిపోర్ట్స్ ఫేక్ చేయమని ఆదేశించారు. తర్వాత వరుణ్ హ్యాన్సన్ ప్రీవియస్ కలెక్టర్ విజయ్ కుమార్ గారిని కలిసి కనీసం ఎక్కడైనా యాక్షన్ తీసుకోమని రిక్వెస్ట్ చేశాను. జరగబోయే ఎన్నికల్లో గెలిచేది విశాఖవాణి అని, ఆ గెలుపు గుర్రానికి ఎదురెళ్తే ఫేక్ చేయమని ఆదేశించారు. ఆ పని నేను కాకపోతే నన్ను తప్పించి ఇంకొకరితో ఎలాగో చేయిస్తారులే అని నేనే చేశాను. Witness is excused. Public Health Officer Mr. Ranganath. I plead not guilty, Your Honor. డిప్యూటీ దేశాల మేరకే ఇన్స్పెక్షన్ రిపోర్ట్స్ అన్ని ఫేక్ చేశాను. ఆ పని నేను కాకపోతే నన్ను తప్పించి ఇంకొకరితో ఎలాగో చేశాను. Now Forest Officer Mr. Janardhan Rao. ప్లీడింగ్ నాట్ గిల్టీ యువర్ ఆనర్. నేను ఈజీ గారి ఆదేశాలు ఫాలో అయ్యానంతే. ఆ పని నేను కాకపోతే నన్ను తప్పించి ఇంకొకరితో ఎలాగో చేయిస్తారులే అని నేనే చేశాను. Witness is excused. Ex-Collector Mr. Vijay Kumar. ప్లీడింగ్ నాట్. దశరథ్ గారు చెప్పిన రిపోర్ట్స్ ఏవి నా దృష్టికి రాలేదు. రిపోర్ట్స్ ఫేక్ చేయమని నా సబార్డినేట్స్ని ఎప్పుడూ ఆదేశించలేదు. విశాఖవాణి గారు ఈ విషయంలో ఎటువంటి జోక్యం చేసుకోలేదు. శ్రీమతి విశాఖవాణి. I plead not guilty, Your Honor. ఈ ఆఫీసర్స్ అలా చేసినట్టు ఆధారాలు లేవు. తండ్రి కొడుకులు వాళ్ళు చేసిన అవినీతిని కప్పిపుచ్చుకోవటానికి నా మీద చేస్తున్న ఆరోపణలివి. నేను 40 ఏళ్లుగా ప్రజల కోసమే పోరాడాను. ఈ కలెక్టర్ గారి గారిడిలో సమయాన్ని వృధా చేయకుండా ఈ స్కామ్ ని ముందుండి నడిపిన డీసీ గారికి కఠినమైన శిక్ష విధించమని కోర్టు వారిని కోరుకుంటున్నాను. The court is recessed for lunch. ఇంకా మనకు న్యాయం జరిగినట్టే. అదిరా నిన్నటిదాకా కేంద్ర ప్రభుత్వంలో కలిసిపోయింది ఈవిడ. అలా అవసరాన్ని బట్టి అలయన్సెస్ ఎలా మారిపోతూ ఉంటాయి ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ అన్ని పార్టీల ఎజెండా ఒకటే కాబట్టి. ఈవెన్ లొంగ తీసుకోవడానికి ఆ ఢిల్లీ పార్టీ ఆడుతున్న గేమ్ లా ఉందిరా ఇది. ఎక్స్పెరిమెంటల్ కలెక్టర్ మీద నువ్వు కూడా ఒక పాన్ అంతే. Yes sir. आपने न्यूज़ देखा? Sir. तो आप जानते हैं कि किस रास्ते पर जाना है? Of course yes sir. ठीक है. ఎవరు సార్? హోమ్ మినిస్టర్. ఏమవుతుంది ఇప్పుడు? ఏమవుతుంది? కన్ఫెషన్ చేసిన పావులు జైలుకి వెళ్తాయి, ప్లేయర్లు మాత్రం బయటికి వెళ్ళి ఇంకో గేమ్ ఆడుకుంటారు. మిస్టర్ అభిరామ్, యువర్ క్లోజింగ్ ఆర్గ్యుమెంట్. యువర్ ఆనర్, ఈ కేసు ఒక వ్యక్తి గురించో, ఒక వర్గం గురించో, లేదా కుళ్ళిన తెల్లేటి గురించో కాదు. ఈ చెరువే మన వ్యవస్థ. ఈ నెల 9వ తారీఖున జరిగిన వైలెన్స్ కొడితే అప్పటికప్పుడు జరిగిన వైలెన్స్ కాదు. ఏళ్ల తరబడి ల్యాండ్ సర్వేలు, ఇన్స్పెక్షన్ రిపోర్ట్లు, హెల్త్ రికార్డ్స్ ని ఫోర్జరీ, కుళ్ళుని వేలెత్తి చూపిన ఆఫీసర్స్ ని బెదిరిస్తూ, ఎదిరించిన వాళ్ళని చంపుతూ, రైతులకి మత్స్యకారులకి మధ్య విశాఖవాణి గారు సృష్టించిన యుద్ధ వాతావరణం.
ఆ డీటెయిల్స్ అన్ని సాక్ష్యాలతో సహా మీ ముందుంచాను. కానీ ఈ విచారణ ఆ నిజానికి ఈ అబద్ధానికి మధ్య జరుగుతున్న యుద్ధం కాదు, నిజానికి న్యాయానికి మధ్య జరుగుతున్న యుద్ధం. ఇంత మారణ హోమానికి కారకులైన అసలైన నేరస్తులు ఈ రోజు రాజకీయ బలంతో తప్పించుకోవడానికి వాళ్ళ పార్టీని పై పార్టీతో శోభనానికి రెడీ చేశారు. శోభనం ఇక్కడ న్యాయం మీద జరుగుతున్న అత్యాచారం. యువర్ ఆనర్, ప్రజాస్వామ్యం అంటే కేవలం ఓటు హక్కు భ్రమలో ఉన్నాం. కానీ కట్టకుండానే కూలిపోతున్న వ్యవస్థలే ఆ ప్రజాస్వామ్యానికి పునాదులని తెలియకుండా ఇంకా ఫ్యూడల్ వ్యవస్థలోనే బతుకుతున్నాం. సివిల్ సర్వెంట్స్ అండ్ కోర్టులు కూడా ఆ రూలర్స్ కింద బానిసల్లానే బతుకుతున్నారు. కేవలం అపోజిషన్ పార్టీ ఎలక్షన్ స్ట్రాటజీలో ఒక ప్రెసిడెంట్ నే దించేశారు. కానీ ఇక్కడ ఉత్తరప్రదేశ్లో ఒక అమ్మాయిపై రిపీటెడ్ గా అత్యాచారం చేస్తూ తన ఫ్యామిలీ మెంబర్స్ ని చంపుతూ 2 ఏళ్ల పాటు అసెంబ్లీ అటెండ్ అయ్యాడు ఒక ఎమ్మెల్యే. అది స్వామ్యానికి ఫ్యూడల్ వ్యవస్థకి ఉన్న తేడా. పోలీసులే న్యాయ వ్యవస్థలై ఎన్కౌంటర్లు చేస్తుంటే దేశమంతా చప్పట్లు కొడుతున్నారు యువర్ ఆనర్. ఇంతకన్నా అవమానం ఒకటి ఉందా? ఇష్టమైన నేరస్తుల్ని తప్పిస్తూ ఇష్టం లేని వాళ్ళని శిక్షిస్తూ విశాఖవాణి లాంటి న్యాయ వ్యవస్థ ఇంకెప్పటికైనా మేల్కొంటుందా? ప్రజలు ఎన్నుకున్న లెజిస్లేటర్, ఆ లెజిస్లేషన్ ని అమలు చేసే సివిల్ సర్వెంట్, న్యాయాన్ని కాపాడే జ్యుడిషియరీ ఈ బద్ధంగా పనిచేసినప్పుడే అది ప్రజాస్వామ్యం అవుతుంది, ప్రభుత్వం అవుతుంది. గాడి తప్పిన ఆ లెజిస్లేటివ్ గుర్రాన్ని ఈ రోజు ఎదిరించి ప్రశ్నిస్తోంది ఈ ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ. న్యాయ వ్యవస్థ కూడా తన కాళ్ళ మీద నుంచొని ఆ గుర్రాన్ని ఇది అసలైన రిపబ్లిక్. మీరివ్వబోయే తీర్పులో ఒకే ఒక్క ప్రశ్నకి సమాధానం వెతుక్కోవాలి యువర్ ఆనర్. తెల్లేరులో కుళ్ళు మొదలైన రోజు నుంచి